జ్యోతి మల్హోత్రా ఇప్పుడు ఈమె గురించి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుందన్నమాట. మంచిగా ట్రెండ్ అవ్వడం లేదు, చెడుగానే ట్రెండ్ అవుతుంది. చాలామంది అయితే మాత్రం ఈమెని బాగా తిడుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఈమె చేసిన పని అలాంటిది. అంతమంది సబ్స్క్రైబర్స్ పెట్టుకొని, మీకు అంతమంది ఫ్యాన్స్ని పెట్టుకొని మీరు ఇలాంటి పని చేస్తారని చెప్పి వాళ్ళ సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు ఊహించరనమాట. అసలు డబ్బు సంపాదిస్తున్నారు కదా, బాగానే సంపాదిస్తున్నారు కదా, అసలు ఇలాంటి పని ఎవరైనా చేస్తారో చెప్పండి. మన దేశానికి సంబంధించిన సీక్రెట్ విషయాలు, మన దేశానికి సంబంధించిన ఈ ఆర్మీ సంబంధించిన న్యూస్ని పక్క దేశానికి, పాకిస్తాన్కి ఇవ్వడం ఏంటి? అసలు ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో చెప్పండి. అసలు ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు, ఆమె చేసిన పని ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. సో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. జ్యోతి మల్హోత్రా కొన్నిసార్లు జ్యోతి రాణి అని కూడా చెప్పుకుంటూ ఉంటుంది. ఆమె హర్యానాకి చెందిన ట్రావెల్ వ్లాగర్. ఆమె ట్రావెల్ విత్ జ్యోతి అనే ఛానల్లో చాలా దేశాలకు వెళ్ళి వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె పాకిస్తాన్కి కూడా చాలాసార్లు వెళ్ళింది. ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్కి చాలా అరుదనే చెప్పాలి. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ మధ్య టూరిజం ప్రమోషన్ లాంటి యాక్టివ్ లింక్స్ అయితే ఉండవు. అయినా ఆమెని పాకిస్తాన్ ఎంబసీ రిపీటెడ్గా ఇన్వైట్ చేసింది. ఈ ట్రిప్స్ స్పాన్సర్ ట్రిప్స్, అంటే ఖర్చులు వాళ్ళే భరిస్తారన్నమాట. ఆమె పాకిస్తాన్ వీసా కోసం ఎంబసీకి వెళ్ళినప్పుడు ఇహాస్ ఉర్ రహీం అలియాస్ డానిస్ అనే వ్యక్తిని కలిసింది. ఈ డానిస్ని మే 13, 2025 ఇండియా ఏం చేసిందంటే గూఢాచార ఆరోపణలతో దేశం నుంచి బయటికి పంపింది. అంటే ఈ సంఘటన జరిగిన 5-6 రోజుల ముందు అతన్ని డిపోర్ట్ చేశారు. అయితే అతన్ని ఇండియా నుంచి బయటికి పంపించినా కూడా జ్యోతి అతనితో కాంటాక్ట్లోనే ఉండేదంట. జ్యోతి డానిస్ ఎంబసీలో మొదటిసారి కలిసినప్పటి నుంచి వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. డానిస్ ఆమెకి పాకిస్తాన్ ట్రిప్స్ అరేంజ్ చేయడంలో హెల్ప్ చేశాడు. పాకిస్తాన్ సంబంధించిన చాలా ఈవెంట్స్లో అయితే జ్యోతి పాల్గొనింది. ఇక్కడ సీరియస్ విషయం ఏంటంటే ఆమె డానిస్తో రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉందని పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. ఇది నిజమైన ప్రేమ లేక హనీ ట్రాప్ అనేది తెలియాల్సి ఉంది. కానీ వాళ్ళ మధ్య ఒక ఎమోషనల్ బాండ్ ఉందని మాత్రం తెలుస్తుంది. అలాగే షాకిర్ అనే మరో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్తో కూడా ఆమె టచ్లో ఉందంట. ఆమె షాకిర్ నెంబర్ని తన ఫోన్లో జాట్ రదావాని సేవ్ చేసుకుంది. పోలీసులు ఆమెని ఫోన్ చెక్ చేసి ఈ విషయాన్ని బయటికి తీశారు. రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, ఆ సమయంలో కూడా ఈమె పాకిస్తాన్ సంబంధించిన కొంతమందితో అయితే కాంటాక్ట్లో ఉందంట. ఆమె ఇండియాకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి లీక్ చేసిందని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ సమాచారం దేశ భద్రతకు పెద్ద ముప్పు అనే చెప్పాలి. జ్యోతి ఒక్కరితో ఆగలేదు. ఆమెతో పాటు మరో 5గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 6గురు ఈ గూఢాచార నెట్వర్క్లో ఉన్నారని తెలిసింది. పోలీసులు ఇంకా ఈ నెట్వర్క్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఆమె తెలుగు రాష్ట్రాలు కూడా ట్రావెల్ చేసినట్టు ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. జ్యోతి సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థలకు పంపిందని పోలీసులు అయితే చెప్తున్నారు. జ్యోతి ఒక పాపులర్ యూట్యూబర్, లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇలాంటి పనులు చేస్తారని చెప్పి ఎవరు కూడా ఊహించలేదన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇది నేషనల్ సెక్యూరిటీకి పెద్ద ప్రాబ్లం అని చెప్పాలి. అందుకే హర్యానా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి 5 రోజులు రిమాండ్కి అయితే పంపారు. సో అది ఈ జ్యోతి మల్హోత్రా మన దేశానికి చేసిన ద్రోహం. ఓన్లీ ఈ జ్యోతి మల్హోత్రానే కాదు, మరొక 5గురు కూడా ఉన్నారంట. 5గురు అని అంటున్నారు, బట్ ఇంకా పోలీసులు తెలియకుండా ఇంకా ఎంతమంది ఉంటారో, డబ్బు కోసం ఆశపడి మన దేశానికి సంబంధించిన సీక్రెట్ న్యూస్ని ఇంకెంతమంది అమ్ముకుంటున్నారో అర్థం కావడం లేదు. ఓన్లీ యూట్యూబర్స్ అనే చెప్పట్లేదు, చాలామంది ఇంకా ఉంటారు. మేబీ కొంతమంది అఫీషియల్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో, అసలు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలో కూడా అర్థం కావడం లేదు. డబ్బు కోసం ఒక దేశాన్ని మీరు పణంగా పెడుతున్నారంటే అసలు మీకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉందా, అసలు చదువుకున్నారా లేదో కూడా అర్థం కావడం లేదనమాట. ఈ డబ్బు కోసం మన దేశానికి సంబంధించిన సీక్రెట్స్, అలాగే వేరే ఏ దేశ కంట్రీకి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ని ఇక్కడ ప్రమోట్ చేయడము, మీకు అసలు కొంచెం కూడా సెన్స్ అనేది ఉండదన్నమాట అలాంటి వాళ్ళకైతే మాత్రం. బట్ ఎనీవే ఇలాంటి వాళ్ళని మాత్రం సో అసలు ఊరికే వదలకూడదు. ఖచ్చితంగా వీళ్ళకైతే మాత్రం గట్టి పనిష్మెంట్ అయితే ఇవ్వాలన్నమాట. గట్టిగానే వీళ్ళకి శిక్ష అయితే పడాలి. చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ జ్యోతి మల్హోత్రా అనే ఆవిడైతే మాత్రం రిమాండ్లో ఉంది. అసలు వీడు ఏం చేస్తుంది తెలుసా, ఏదో దేశాన్ని చూపిస్తున్నాను, లేదంటే వ్లాగ్ చేస్తున్నాను, నేను ఆ ప్లేసెస్ చూస్తున్నాను, ఈ ప్లేసెస్ చూస్తున్నాను అని చెప్పి మన ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంప్స్ ఉంటాయి కదా, అలాగే ఆర్మీకి సంబంధించిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్లో వీడియోస్ షూట్ చేసి ఆ వీడియోస్ని సీక్రెట్గా పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీకి కానీ, లేదంటే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉంటాయి కదా వాళ్ళకు పంపిస్తూ ఉండేదంట. సో ఇంకా చాలా మన ఇండియాలో కొన్ని మెయిన్ ప్లేసెస్ కూడా ఈవిడ వెళ్ళి వాటికి సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన న్యూస్ని అయితే స్ప్రెడ్ చేసింది, వాళ్ళకి ఇచ్చిందని కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి అన్నమాట. మరో విషయం ఏంటంటే ఈ పహల్గామ్ అటాక్ జరిగింది కదా, సో దానికి ముందు జనవరి ఆ టైంలో అనుకుంటా
తిను కూడా అంటే ఈ జ్యోతి మల్హోత్రా కూడా ఆ ప్లేస్కి వెళ్ళి ఆ ప్లేస్లో కొన్ని వీడియోస్ తీసి తన యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తుంది. సో యూట్యూబ్లోనే అప్లోడ్ చేసిందంటే వాళ్ళకి ఎన్ని వీడియోస్ పంపించి ఉంటుందో కూడా చెప్పుంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళని ఐ మీన్ మన న్యూస్ని, మన ఇండియా సంబంధించిన ఆర్మీ న్యూస్ని, అలాగే సీక్రెట్ న్యూస్ని పక్క దేశాలకి, పాకిస్తాన్ లాంటి దేశాలకి అమ్ముకునే వాళ్ళని ఏం చేయాలి, అసలు ఇలాంటి వాళ్ళపైన కొంచెం కూడా కనికరం అయితే చూపించకూడదు అన్నమాట. ఖచ్చితంగా వీళ్ళకైతే గట్టి శిక్షే పడాలి. మరి చూద్దాం మరి ఈ కేసు పైన కోర్టు అయితే ఎలాంటి తీర్పు ఇస్తుంది ఏంటనేది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇలాంటి యూట్యూబర్స్ పైన అలాగే ఇలాగా చేసి మన సీక్రెట్స్ని బయటకి అమ్ముకునే వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.